గైస్ చాలా ఆడియన్స్ ఏం చేస్తారంటే షార్ట్స్ ఎలా పడితే అలా అప్లోడ్ చేసేస్తారు. వాళ్ళకు 1K 2K వ్యూస్ వచ్చి ఆగిపోతాయి అనమాట. 1K 2K వ్యూస్ వచ్చి ఆగిపోయిన తర్వాత సో మళ్ళీ బాధపడతారనమాట. 1K 2K వ్యూస్ రాకుండా మనకు మ్యాక్సిమం మన షార్ట్ని బట్టి ఎంత వ్యూస్ రావాలనో పర్ఫెక్ట్లీ అంత వ్యూస్ రావాలన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేస్తాం కదా. రెగ్యులర్లీ ఎలాగో అప్లోడ్ చేస్తాం, బట్ మనకు కొన్ని SEO చేసుకోవడం తెలియదు. బట్ మనకు అక్కడ ఏ హ్యాష్ట్యాగ్ ఇవ్వాలి తెలియదు, అప్లోడ్ ప్రాసెస్ తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2026లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తున్నారు, సో మీరు రెగ్యులర్లీ ఎలా అప్లోడ్ చేస్తున్నారో మీకు తెలుస్తలేదు అనమాట. రెగ్యులర్లీ అప్లోడ్ చేస్తే మనకు 1K 2K వ్యూస్ వచ్చి ఆగిపోతున్నది. ఆగిపోతే సో మళ్ళీ ఆ వీడియో ఆ షార్ట్ అనేది వైరల్ అవుతలేదు. సో ఈరోజు మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను లాస్ట్లో, అండ్ దాంతోపాటు షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి అది చెప్తాను అనమాట. చిన్న వీడియో ఉంటుంది, మొత్తానికి చూసేయండి. ఎందుకోసం అంటే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తే తెలుస్తలేదు అనమాట. మొత్తానికి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, దాన్ని SEOలో చేసుకోవాలి, హ్యాష్ట్యాగ్స్ ఎన్ని పెట్టాలి, హ్యాష్ట్యాగ్స్ ఎన్ని పెడితే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది, మొత్తం తెలుసుకుందాం అనమాట. ఓకే, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియో మొత్తం చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేయండి, అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద లైక్ వస్తే లైక్ చేసుకోండి, అండ్ కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు ఫాలో అవ్వండి, మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయండి, అక్కడ నుండి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. సో ఇవన్నీ ఫాలో అయ్యాము, డన్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తా, అది కూడా చెక్ చేస్తాను. మీ ఛానల్లో వెళ్ళి చెక్ చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని చెక్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యి డన్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే guys, ఇక్కడ అన్ని ఛానల్స్లో మెంబర్షిప్ ఉంది. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కానీ. ఎందుకోసం అంటే వెంటనే ప్రమోషన్ చేస్తాం అనమాట. దాంతోపాటు మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అండ్ మీ వీడియోస్కి ఫాలో అవుతారు, అంటే మీ ఛానల్కి ఫాలో అవుతారు అనమాట. ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ 59 రూపీస్ అనమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే guys, ఇక్కడ మీరు ఏదైనా ప్రొడక్ట్ బై చేసుకోవాలి ఫ్లిప్కార్ట్లో అనుకుంటే, సో మీరేం చేస్తారంటే guys, ఇక్కడ నా లింక్ నుండి నా వీడియోస్ కింద లింక్స్ కనిపిస్తున్నాయి, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ అది ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతే అక్కడ మీరు సో ఫ్లిప్కార్ట్లో వెళ్ళిపోయిన తర్వాత సెర్చ్ చేసుకోండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేస్తే ఏమైతే అంటే సో మీ ప్రోడక్ట్ అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత మీరు ప్రోడక్ట్ అయితే బై చేసుకోవచ్చు అనమాట. బై చేస్తే ఏమైతే అంటే నాకు కొద్దిగా కమిషన్ వస్తుంది, అంతేనండి, వేరేదేం లేదు. సో ఎందుకోసం అంటే యూట్యూబ్ నుండి బాగా రెవెన్యూ తక్కువ వస్తుంది కాబట్టి నా లింక్ నుండి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గైస్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతే మొత్తానికి సో వీడియోస్ అయితే వచ్చేసినాయి చూడండి. ఇవన్నీ ఇట్లా వీడియోస్ అయితే వస్తాయి కదా. సో వీడియోస్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ప్రాపర్లీ మీరేం చేస్తారంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి. షార్ట్స్ లో వెళ్ళిన తర్వాత మీరు షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఆబ్వియస్లీ నేను చేస్తాను అంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిస్తాను. గాయస్ ఇలా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియోస్ కనిపిస్తుంది, షార్ట్స్ కనిపిస్తుంది, లైవ్ కనిపిస్తుంది, పోస్ట్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే షార్ట్ నుండి వెళ్తారు కదా. షార్ట్ నుండి వెళ్ళకండి, ఎందుకోసం అంటే మీ షార్ట్ అనేది క్వాలిటీలో వెళ్ళదు, బ్లర్ వెళ్తాయి అనమాట. అంటే డార్క్నెస్ కనిపిస్తుంది, ఆడియన్స్ కు చూడడానికి అందంగా అనిపించదు అనమాట. సో షార్ట్ నుండి వెళ్ళకండి. షార్ట్ నుండి వెళ్తే ఏమైతే అంటే మనకు కొద్దిగా బ్లర్ అయితే వస్తాయి అనమాట. నేను వీడియో సెలెక్ట్ చేసేసి షార్ట్ అది సెలెక్ట్ చేస్తాను అనమాట. షార్ట్ సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ ఏదైనా షార్ట్ ఉంటే సెలెక్ట్ చేస్తాను. ఇది ఒక షార్ట్ ఉంది, సెలెక్ట్ చేస్తాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ డన్ చేసేస్తాను. సో ఎందుకోసం అంటే ఇది లాంగ్ వీడియోలో వెళ్ళదు, లాంగ్ వీడియోలో వెళ్తుంది అనుకోకండి, లాంగ్ వీడియోలో వెళ్ళదు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ అండ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ యాడ్ ఉంది చూడండి, యాడ్ సౌండ్ ఉందా, సౌండ్ అయితే సెలెక్ట్ చేస్తాను అనమాట. ఎందుకోసం అంటే మనకు షార్ట్ వైరల్ కావడానికి అది ఒకటి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు కాదు ఇక్కడ నాకు కొన్ని షార్ట్స్ అయితే సాంగ్స్ అయితే రికమెండ్ చేస్తున్నాయి, ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఓకే చేస్తాను. గాసికు తీసుకోవచ్చు, సాంగ్ అయితే తక్కువ పెట్టుకుంటున్నా, కొద్దిగా ఒక 6% అయితే పెట్టుకున్న తర్వాత నేను ఓకే వేసేస్తాను అనమాట. ఓకే వేసిన తర్వాత నెక్స్ట్ వేసేస్తాను. గాయస్ ఇక్కడ నెక్స్ట్ వేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక స్క్రీన్ కార్డ్ పెట్టినా చూడండి. ఎందుకంటే మీకు టైటిల్ కావాలి, మీకు మీ కంటెంట్ తగ్గట్టు మీరు ఏదైతే షార్ట్ అప్లోడ్ చేస్తున్నారో ఆ టైటిల్ కావాలి. సర్చ్ బార్లో వెళ్ళడానికి టైటిల్ కావాలన్నమాట. సో అక్కడ మీరు సెర్చ్ చేస్తే ఫస్ట్ వన్ ఏదైతే టైటిల్ వస్తుందో అది తీసుకొని మీరు ఇక్కడ టైటిల్ పెట్టాలన్నమాట. నేను ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ స్క్రీన్ కార్డ్ చూపించిన కాబట్టి సో మీకు ఇక్కడ ఏదో ఒక టైటిల్ అయితే పెడతాను అనమాట. ఓకే, ఇక్కడ నేను చేస్తాను అంటే ఎగ్జాంపుల్ కోసం ఇది ఏ షార్ట్ నాకు కూడా తెలుస్తలేదు, బట్ నేను ఇక్కడ వెయిట్ ద ఇండ్ అయితే బ్రైడ్ చేస్తాను అనమాట. ఓకే, చూసుకోవచ్చు వెయిట్ ఫర్ ఇండ్ అయితే బ్రైడ్ చేసిన ఇక్కడ ఇమేజ్ ఒకటి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఒకటి హ్యాష్ ట్యాగ్ ఒకటి ఇచ్చేస్తాను. హ్యాష్ ట్యాగ్ కూడా ఏమి ఇస్తారంటే ట్రెండింగ్ ఇచ్చేయండి. అండ్ 1 సెకండ్, హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి, హ్యాష్ ఇవ్వలేదు, ట్రెండింగ్ ఇస్తుంది చూడండి, ట్రెండింగ్. ఓకే, ట్రెండింగ్ ఒకటి ఇస్తాను, ఒకటి షార్ట్ ఇస్తాను అనమాట. షార్ట్స్ ఓకే, షార్ట్స్ ఒకటి ఇచ్చేసిన. అండ్ ఇప్పుడు నేను చేస్తాను అంటే ఇంకోటి మన ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేస్తాను అనమాట. అంటే హ్యాష్ ఇచ్చేసి తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్, ఇది తెలుగు డైలీ కాదు కదా, ఓఈ సండే అనమాట. ఓఈ సండే వచ్చేసిందా. సో ఇంత ఇచ్చేయండి. ఇంత ఇచ్చేసిన తర్వాత మనం దీన్ని కాపీ చేసుకోండి, సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ కొడుతుందా సెలెక్ట్ చేసేసి మన ఫోజ్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే సర్చ్ బార్లో వెళ్తే మన షార్ట్ అయితే వైరల్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట.
చూసుకోవచ్చు, ఇది ఒక డిఫరెంట్ పెట్టుకున్నా, మీకు నచ్చింది పెట్టుకోండి. ఆబ్వియస్లీ అన్ని సెలెక్ట్ చేసేసిన. అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ మీరు అన్లిస్ట్లో పెట్టుకోండి. ఆబ్వియస్లీ అన్లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకోసం అంటే షెడ్యూల్ చేసుకుంటేనే మనకు అది షార్ట్ అది వైరల్ అవుతుంది. మీరు డైరెక్ట్ మీరు పబ్లిక్ చేసేస్తే అది షార్ట్ అయితే వైరల్ కాదు. షెడ్యూల్ పెట్టుకోండి, ఎప్పుడైనా కానీ షెడ్యూల్ పెట్టుకోండి మీ షార్ట్ అది. అండ్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ ఫర్ ఇండియా రైడ్ వేసుకుంటా. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ హ్యాష్ ట్యాగ్స్, చాలా ఇంపార్టెంట్ హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టుకుంటారంటే ఒకటి యూట్యూబ్ క్రియేటర్ పెట్టుకున్నా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన షార్ట్ ఏది ఉందో దానికి సంబంధించిన కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టండి. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను నా షార్ట్ కి టైటిల్ ఏం పెట్టా అంటే వెయిట్ ఫర్ ఇండియా పెట్టినా కాబట్టి కొద్దిగా కామెడీ అయితే పెట్టుకుంటాను అనమాట. కామెడీ, ఓకే, కామెడీ పెట్టుకున్నా. ఒకటి ఏం పెట్టా అంటే జోక్స్ పెడతాను అనమాట. జోక్స్, 1 సెకండ్, జోక్స్ పెట్టినారండి. ఇంత పెట్టుకోండి. ఎన్ని పెట్టుకుంటారో నేను కొన్ని పెడుతున్నాను అనమాట. మీరు ఎన్ని పెడతారంటే ఒక 15 పెట్టండి. మీరు ఎంచుకోండి. 15 ఎంచిన తర్వాత 15 సెలెక్ట్ చేసి పెట్టండి అనమాట. అంతకు మించి పెట్టకండి హ్యాష్ ట్యాగ్స్ అనమాట. దాని తర్వాత ఇక్కడ మీరు కొన్ని స్క్రీన్ కలర్ చూపించినా కదా, అలా మీరు స్క్రీన్ కలర్ చూపించింది మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ మీరు కీవర్డ్స్ అయితే రైట్ చేసుకోండి. ఈ కీవర్డ్స్ అయితే రైట్ చేసుకోండి. కీవర్డ్స్ రైట్ చేసుకున్న తర్వాత దీని కింద మొత్తం కీవర్డ్స్ అయితే అన్ని లిస్ట్ వైజ్గా రైట్ చేసుకొని, సో అన్ని రైట్ చేసిన తర్వాత సింప్లీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే చేయకండి, ఎస్ఈఓ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చేయండి. మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. మళ్ళీ వీడియో లెంత్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మీకు యాడ్ ట్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది మీకు మానిటేషన్ అయితే, సో ఇవి యాడ్ ట్యాగ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్ అయితే రెడీ చేసుకున్నాం కదా. లొకేషన్ అయితే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సో ఏసియా పెట్టుకోండి. ఏసియన్ వస్తుంది అండి, ఏసియన్ వస్తుంది కదా, మీకు చూపిస్తాను. ఏసియన్ అండ్ చూడండి ఇక్కడ ఉంటుంది ఏసియన్. ఇక్కడ చూడండి ఏదో ఒకటి ఏసియన్ పెట్టుకోండి. ఎగ్జామ్ కోసం ఏసియన్ పెట్టినా చూడండి. అండ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంటే ఏదో ఒకటి పెట్టుకోండి. మీ ఛానల్లో ఏదైనా రిలేటెడ్ వీడియో ఉంటే పెట్టుకోండి. నేను ఇది పెడుతున్నా చూడండి. పెట్టిన తర్వాత అండ్ ఇక్కడ ఏం చేస్తా అంటే సో మానిటేషన్ ఇనేబుల్ ఉంది కాబట్టి మానిటేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు కమ్యూనిటీ కనిపిస్తుంది, కొలాబరేషన్స్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇన్వైట్ కొలాబరేటర్ అండ్ ఎవరికైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లాస్ట్ వీడియో చేశాను. సో ఇప్పుడు ఆ టాపిక్ చెప్తే వీడియో ఎంత అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడ అట్రిబ్యూట్స్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసి ఏఐ యూజ్ కనిపిస్తుందా, ఇన్ని నో పెట్టండి. ఎందుకోసం అంటే ఏఐ యూజ్ చేస్తలేం కాబట్టి నో పెట్టండి. ఇక్కడ యాడ్ ట్యాగ్స్ మీరు ఏం చేస్తారంటే కొన్ని షార్ట్స్ అయితే పెట్టుకోండి. షార్ట్స్, ఓకే, ఎంటర్ చేసేయండి. అండ్ ఇంకొకటి మీరు ఏం చేస్తారంటే ట్రెండింగ్ పెట్టుకోండి. ట్రెండింగ్, ఓకే, ట్రెండ్స్ పెట్టుకున్నారు చూడండి, ట్రెండింగ్ పెట్టుకోండి. ఓకే, ఎంటర్ చేసేయండి. ఒకటి వైరల్ షార్ట్స్ అయితే పెట్టుకోండి. వైరల్ 1 సెకండ్, వైరల్ షార్ట్స్, ఓకే, షార్ట్స్ ఇలా ఇంకొక 15 పెట్టుకోండి. ఇవి కూడా 15 పెట్టుకోండి. ఓకే, ఇట్లా మీరు కొన్ని పెట్టుకోండి. ఇప్పుడు కామెడీ ఉంది కాబట్టి నా షార్ట్ కామెడీ ఉంది కాబట్టి కామెడీ పెట్టుకుంటా చూడండి. కామెడీ, ఓకే, కామెడీ 1 సెకండ్ వస్తుందా, కామెడీ 1 సెకండ్, కామెడీ, ఓకే, ఎంటర్ చేసి ఇట్లా కొన్ని పనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టుకోండి. ట్యాగ్స్ అయితే పెట్టుకోండి. ట్యాగ్స్ పెట్టుకున్న తర్వాత సింప్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మొత్తానికి ఓవరాల్ మొత్తం చెప్పినా కదా, సో ఇట్లా మీరు ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకో. ముందే ఎస్సేవ్ చేసుకుంటే ఎస్సేవ్ చేసుకోవచ్చు, తర్వాత ఎస్సేవ్ చేసుకోవాలంటే తర్వాత కూడా ఎస్సేవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు పర్ఫెక్ట్లీ ఎస్సేవ్ చేసుకున్న తర్వాత అండ్ మళ్ళీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అప్లోడ్ చేసేయండి. నా దగ్గర డేటా లేదు కాబట్టి నేను ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను. మీరు ఇట్లా అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్, దీంట్లో ప్రాసెస్ ఏం లేదండి. ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ట్రిక్ చెప్తున్నా కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అన్లిస్ట్లో ఉంది కదా ఈ షార్ట్ అనేది, సో ఇక్కడ మీరు షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. షెడ్యూల్ ఎప్పుడు చేసుకుంటారు, ఈవినింగ్ మీరు 6:30 నుండి 7:30 మధ్యలో మీరు షార్ట్ అయితే షెడ్యూల్ చేసుకోండి. పక్కా షెడ్యూల్ చేసుకోండి. అప్పుడు మీకు ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి. ఎందుకోసం అంటే ఇక్కడ మీకు షెడ్యూల్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఈరోజు 1 కదా, 1 సెలెక్ట్ చేసేసి అని సెలెక్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ 6 నుండి 6:30 అవునా, ఇక్కడ పిఎం సెలెక్ట్ చేసి ఓకే చేస్తాను అనమాట. ఓకే చేసిన తర్వాత అది డైరెక్ట్ మీకు ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసేస్తా. అది దానికి ఏం చేయవలసిన అవసరమే లేదు. ఇక మొత్తం ఎస్సేవ్ చేసుకున్నాం. ఓకే, ఎస్సేవ్ చేసుకున్నాం. ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. మనం ఇక్కడ ఒక బటన్ క్లిక్ చేసేస్తే అప్లోడ్ అయిపోతుంది. అది డైరెక్ట్ షెడ్యూల్ అయిపోతాయి అన్నమాట. దానికి ఏం కట్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఓకే, సో అలా అయితే అప్లోడ్ చేసుకోండి. డైరెక్ట్ దానికి చూడాల్సిన అవసరమే లేదు. మీరు కళ్ళు మూసుకొని మార్నింగ్ చూడండి మీ షార్ట్ ఎలా వైరల్ అవుతుందో చూసుకోండి అనమాట. ఓకే, సో ఇలా అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేసుకోండి, మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. ఇప్పుడైతే మీకు షార్ట్ అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను. నా దగ్గర డేటా లేదు కాబట్టి అప్లోడ్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.